హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఈరోజు రెసిపీ ఏంటంటే బెండకాయతోటండి వెల్లుల్లి ఫ్రై అనొచ్చు, పల్లీల ఫ్రై అనొచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను కూడా ఈ మధ్యనే ఇలా ట్రై చేశానమాట. ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. చాలా బాగుందండి. సాంబార్లోకి, రసంలోకి అది కూడా తింటే బాగుంటుంది. లేదంటే రోటీ చపాతీల్లోకి కూడా సూపర్ టేస్ట్ అనమాట అండి. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఒక 1/2 కేజీ బెండకాయలు అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసి ముందు తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి. జిగురు అనేది అస్సలు ఉండదనమాట అండి ఇలా చేయడం వల్ల. నేను చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా కట్ చేసుకోండి బెండకాయలు. మామూలుగా గుండ్రంగా కాకుండా ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి. ఇది కొంచెం ఫ్రై రెసిపీ కదా, చూడడానికి కూడా బాగుంటుంది అనమాట. తినడానికి కూడా బాగుంటుంది అనుకోండి. ఇలా అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. చూసారా, ఈ షేప్లో ఉంటాయన్నమాట బెండకాయ ముక్కలు అనేది. బాగున్నాయి కదా ఎలా తయారు చేసుకుంటే. ఇప్పుడైతే మిగిలిన ప్రాసెస్ చూద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టేసి ముందు పల్లీలు వేయించుకుందాము. ఒక 1/2 కప్పు వరకు పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసి బాగా చల్లారనివ్వాలి. ఇందులో నేనైతే నువ్వులు అవి ఏం వేయట్లేదండి, పల్లీలు ఒకటే వేస్తున్నాను. పల్లీలకు చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. మళ్ళీ నువ్వులు అవి వేస్తే ఇంకొక కొంచెం టేస్ట్ మారుతుంది కదా, ఓన్లీ ఈ టేస్టే రావాలని చెప్పి అలా వేసాను. ఇప్పుడు ఒక స్పూనున్నర వరకు ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి బెండకాయ ముక్కలు ఫ్రై చేసుకుందాము. కొంచెం స్టవ్ లోపలంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఒకసారి ఇలా మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేస్తే కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే కొద్దిగా కలుపుతూ ఉండాలి. అప్పుడప్పుడు వేగుతూ ఉంటాయి. అలాగా కొంచెం సేపు ఉన్నాక మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, బాగా చల్లారిపోయాయి. వేరుశనగ గుళ్ళు ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నాను. 1 స్పూనున్నర వరకు కారం వేసుకోవాలి. కూర కారం ఉంటుంది, అది వేసుకోవచ్చు. లేదంటే మామూలు కారమైనా వేసుకోవచ్చు. సరిపడినంత సాల్ట్, ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు వేసి, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేయండి. తర్వాత వేసాను, నేను ముందు మర్చిపోయాను. అది వేసేసి ఇలా పౌడర్ చేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పౌడర్ కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. బెండకాయ ముక్కలు కూడా కొంచెం వేగిపోయాయి. ఇందులో కొంచెం పసుపు అనేది వేద్దాము, ఎందుకంటే కొంచెం జిగురు అనేది ఏదైనా ఉంటే పోతుందనమాట. పసుపు వేసి ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ సగం పైగానే కొంచెం వేగిపోయాయి బెండకాయలు అయితే. ఇందులోకి కొంచెం మంచి ఫ్లేవర్ రావడానికి కరివేపాకు వేసుకుందాము. ఇంకా మూత పెట్టక్కర్లేదులేండి, మూత తీసేసి కలుపుకొని వేయించుకోవచ్చు. కరివేపాకు వేసి కొంచెం సేపు అలా కలిపేసుకుంటే కరివేపాకు కూడా వేగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పల్లీల పొడి వేసేద్దాము. ఈ పల్లీల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఏ కూరల్లోకైనా సరే. బెండకాయలు అయితే నేను ఎప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట, ఎప్పుడు వేయలేదు. చాలామంది వేసుకుని చేస్తూ ఉంటారు. నాకైతే బాగా నచ్చింది. మామూలుగా రైస్లోకి కూడా బాగుంది, చపాతీల్లో కూడా బాగుందండి ఇది ఈ బెండకాయ అయితే. ఇలా కలిపేసి పొడంతా కొంచెం సేపు మూత పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆ ఫ్లేవర్ అంతా బెండకాయలు పీల్చుకోవాలి కదా, అందుకని అందులోని వెల్లుల్లిపాయ అది వేసాం కదా, కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు 1-2 నిమిషాలండి, మరి ఎక్కువసేపు ఏం కాదు. ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచితే స్టవ్ లోపలంలో పెట్టి ఉంచేస్తే సరిపోతుంది. చూసారు కదా, మంచి గుమగుమలాడిపోతుంది అనమాట బెండకాయ ఫ్రై అనేది. జిగురు కూడా అస్సలు లేదు. చూసారు కదా ఎంత బాగుందో, చూడడానికి ఎమ్మీగా ఉంది కదా. రెడీ అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేయచ్చు. టేస్టీగా అయితే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సేమ్ ఇలాగే వంకాయ కూడా ఫ్రై చేసుకుంటూ ఉంటారు కదా, చాలా బాగుంటుంది అది కూడా. మీకు నచ్చితే మరి మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసి చూడండి. అలాగే లైక్ చేయండి నా రెసిపీకి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు నాకు కామెంట్ సెక్షన్లో ఒకసారి మీరు చెప్తే నాకు కూడా అర్థమవుతుంది. మళ్ళీ వీడియోలలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.